అధ్యక్షులు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్న తీరు కానీ, అదేవిధంగా ఏదైతే తిరుపతి పార్లమెంటు సభ్యులు గురుమూర్తి గారు హైకోర్టులో అంతర్జాతీయ కంపెనీలకు కేటాయించిన స్థలాలపై అభ్యంతరం తెలుపుతూ హైకోర్టుకి వెళ్ళడం, ఇంకో పక్క చూస్తే ప్రధానమైన హిందువుల దేవాలయాలకు సంబంధించి కానీ హిందువుల మనోభావాలపైన దెబ్బతీసే విధంగా ఇంకొంతమంది కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఇలా కొంతమంది ఒక పద్ధతి ప్రకారం ఈ 20 మాసాలుగా జరుగుతున్న పరిణామాలని ఒకసారి చూస్తే, ఒక రాజకీయ పార్టీగా ఓటమి చెందిన తర్వాత ప్రజల యొక్క ఏదైతే తీర్పు ఉందో దాన్ని గౌరవించి ఏ యొక్క విధానాల వల్ల మనం ఓడిపోయాం, దాన్ని ఏ విధంగా ప్రజలు ఏ విధమైన కోరుకుంటా ఉన్నారు, దానికి అనుగుణంగా ఓడిపోయిన రాజకీయ పార్టీ ప్రవర్తించాల్సిన తీరు ఎక్కడ కూడా. కానీ దానికి భిన్నంగా ఈరోజు ఏదైతే ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు నారా లోకేష్ గారు కానీ, అటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి సహాయ సహకారాలు, కేంద్రం యొక్క సహాయ సహకారాలతో అనేక ప్రాజెక్టులు చెప్పాలంటే 2-3 రోజులు పడుతుంది. అలాంటి అనేక సంస్థల్ని, అనేక కంపెనీల్ని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలి. మొత్తం దేశమంతా 100% ఉంటే 25% ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే పెట్టుబడిదారులంతా ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఇక్కడ వాళ్ళ యొక్క సంస్థలను స్థాపించేదానికి ముందుకొస్తుంది మనం చూసాం. దీన్ని ఓర్వలేక ఏదైతే జగన్మోహన్ రెడ్డి కొంతమందిని గురుమూర్తి లాంటి ప్రజాప్రతినిధిని వాడుకొని ఏ విధంగా ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే విధంగా కోర్టులకు వెళ్ళడం, హైకోర్టు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఈ యొక్క గురుమూర్తి చేసిన అప్పీల్ పైన. కోర్టులు అనేటివి ప్రభుత్వ దీనికి సంబంధించిన విధాన నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడం కానీ, ఇక్కడ అభివృద్ధిలో దాన్ని అడ్డగించే కార్యక్రమం కానీ కోర్టులు ఎప్పుడు చేయవు. మీరు వ్యక్తిగతంగా ఇవి పెట్టుకొని ఇలాంటి ప్రేయర్తో కోర్టులకు రావడాన్ని తీవ్రంగా కూడా కోర్టులు ఈ అభివృద్ధి చెందిన ఈ రాష్ట్రంలో అనేక కంపెనీల్లో ఏ కంపెనీ కూడా తప్పుపట్ల, ఒక రాజకీయ పార్టీగా, ఒక రాజకీయ పార్టీకి చెందిన ఎంపీగా అతను వేసిన అప్పీల్ పైన ఏ విధంగా కోర్టు వ్యాఖ్యలు చేసిందో మనం అందరూ చూసాం. ఈ విధంగా కనీసం రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటా ఉన్నామని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇలాంటి కార్యక్రమాల్లోకి పాల్పడడం ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఇంకో పక్క చూస్తే మనం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చిన నాటి నుంచి కూడా అనుభవజ్ఞుడైన నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రజలకు ఏవైతే ఎన్నికల ముందు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చే దిశగా సూపర్ 6కి సంబంధించి ఇంప్లిమెంట్ చేయడం, అదేవిధంగా అన్నదాత సుఖీభవ ఈరోజు 3వ విడత కార్యక్రమానికి కూడా రాబోయే రోజుల్లో వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం, అదేవిధంగా ఉగాది కానుకగా 2.5 లక్షల మందికి గృహప్రవేశాలు చేసే విధంగా, ఇంటి నిర్మాణం చేసిన వాటిని ప్రజలకు ఇచ్చే విధంగా, ఉగాది ముందే వాళ్ళకి ఉగాది పండుగ వచ్చే విధంగా చేయడం, అదేవిధంగా ఆదరణ 3 వెనుకబడిన వర్గాల కోసం
ఏదైతే ఆదరణ 3 కింద వారికి చేతి వృత్తులు కుల వృత్తులు అందరికి కూడా భారీ ఎత్తున కూడా వాళ్ళ జీవితాల్లో వెలుగును నింపే విధంగా కూడా ఈరోజు ఆదరణ 3కి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. దాంట్లో కూడా ఈ వర్గాలన్నీ కూడా బీసీలకు సంబంధించిన అన్ని వర్గాలకు సంబంధించి కూడా వాళ్ళ యొక్క దీన్ని కూడా తీసుకొని వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా కూడా ఆదరణ పథకాన్ని 3ని ఇంప్లిమెంట్ చేసే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. అదేవిధంగా ఇంకో పక్క చూస్తే అంతర్జాతీయ స్థాయిలో ఉన్న పెద్ద సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రాష్ట్రంలో గూగుల్ కావచ్చు, డేటా సెంటర్ కావచ్చు, ఇటు చూస్తే ఏదైతే క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన ప్రాజెక్టుకు మొన్ననే భూమి పూజ చేయడం కానీ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక సంస్థలు కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం, వాళ్ళందరికీ కూడా భూములు కేటాయించడం మనం చూస్తూ ఉన్నాం. ప్రతి 15 రోజులకు ఒకసారి క్యాబినెట్ ముందు పెట్టి క్యాబినెట్లో ఆమోదం తెలిపి పారిశ్రామికంగా కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపినప్పుడు ఇక్కడున్న యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చి వారి జీవితాల్లో కూడా వెలుగులు నింపే కార్యక్రమం ఒక పక్క మొక్కవోని దీక్షతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో యువతకు ఉద్యోగ అవకాశాల కోసం అన్ని భారీ పరిశ్రమలను కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉంటే సైంధవుడు అడ్డుపడినట్టు జగన్మోహన్ రెడ్డి తన మాజీ ఎమ్మెల్యేలు అంటామా, ఎంపీలు అంటామా, మంత్రులు అంటామా, లేదా మాజీ టీటీడీ బోర్డు చైర్మన్లు అంటామా, ఇలాంటి వారినన్నీ కూడా క్రమ పద్ధతిగా తీసుకొని సైంధవుల వరకే 2 విభాగాలుగా విడిపోయి ఒక పక్క హిందువుల మనోభావాలను దెబ్బతీసే కార్యక్రమం ప్రతి నిత్యం కూడా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం, ఇంకో పక్క కోర్టులకు వెళ్ళి అభివృద్ధిని ఈ రాష్ట్ర అభివృద్ధికి మోకాలొడ్డే విధంగా వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలని తీవ్రంగా కూడా ఖండిస్తూ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈరోజు. ఇదే కాకుండా ఇంకొక పక్క చూస్తే ప్రశాంతమైన తిరుపతి మీ అందరికీ తెలుసు. ప్రశాంతమైన తిరుపతి లక్షలాది యాత్రికులు శ్రీవారి భక్తులు ప్రతినిత్యం కూడా చుట్టూ కూడా టెంపుల్ క్యారిడార్ ఉండే ప్రాంతం ఇది. శ్రీకాళహస్తి కానీ, తిరుపతి కానీ, తిరుచానూరు కానీ, శ్రీనివాస మంగాపురం కానీ, కాణిపాకం దేవాలయం కానీ, తలకోన దేవాలయాలు కానీ, ఇవన్నీ కూడా చుట్టుపక్కల దేవాలయాల సముదాయం ఉండి ప్రతినిత్యం కూడా లక్షలాది యాత్రికులు వచ్చి ఈ ప్రాంతంలో అలజడి సృష్టించాలనే ధ్యేయంతో మనం చూస్తే ఒకసారి అన్నీ కూడా చెప్పుకోవాలి. మనం ఒకసారి జరుగుతున్న పరిణామాలను కూడా ఒకసారి మనం చెప్పుకోవాలి. ఏదైనా ఈ యొక్క దీనికి సంబంధించి పరిపాలన పరంగా కానీ టీటీడీకి సంబంధించి ఏమన్నా ఇష్యూస్ ఉంటే ఒక లేఖ రూపంలో ఇచ్చి దాన్ని సరిదిద్దాలని చెప్పడంలో ఏదైతే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ కాని పార్టీ ఏదైనా ఉంటే లెటర్ మూలకంగా సంబంధిత అధికారులు ఉంటారో వాళ్ళకి ఇచ్చి దీనిపైన ఎంక్వైరీ చేయమని అడిగితే తప్పులేదు. ఒక నిర్మాణాత్మకమైన పాత్ర పోషించి మీ యొక్క ఇవి బయట పెడితే ఎవరు కూడా తప్పు పట్టం, ఆహ్వానిస్తాం. ఇంకా కూడా అలా కాకుండా ప్రతి నిత్యం కూడా శ్రీవారితో రాజకీయ ఇంకా జోదం అంటే బాగుండదు, దాన్ని రాజకీయ లబ్ధి కోసం ఆయన్ని పనంగా పెట్టి ప్రతిరోజు ఈ ప్రెస్ మీట్లు ఇవేమి సమాధానం చెప్పమని అడుగుతాను. మీరు కరుణాకర్ రెడ్డి గారు మనం చూసాం, అలిపిరి కాడ శనేశ్వర స్వామి విగ్రహం ఉంటే ఆయన ఉన్న రోజులు ఉండింది అక్కడ, కొత్తగా ఈరోజే వచ్చి పడింది కాదు అది. దాన్ని విష్ణుమూర్తి విగ్రహం అని చెప్పి ప్రచారం చేసి ఏ విధంగా అలజడి సృష్టించాలన్న తలంపు మంచిదేనా? సమాధానం చెప్పని అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా కల్తీ, లడ్డులో కల్తీ, ప్రతి పదానికి కూడా ఆ కొవ్వు లేదు ఈ కొవ్వు లేదు అది చెప్పద్దు, డైరెక్ట్గా కల్తీ జరిగిందా లేదా? జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు సుబ్బారెడ్డి ఒప్పుకున్నాడు మీడియా మూలకంగా ఢిల్లీలో జరిగిందని చెప్పినప్పుడు అడ్డుగోలగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసే కార్యక్రమం. పరకామణికి సంబంధించి
సిగ్గు లేకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న కూడా ప్రెస్ మీట్లో మాట్లాడతారు. $70 సంబంధించి మేము అతని దగ్గర 15 కోట్ల రూపాయలు ప్రాపర్టీని రాసి చేశామని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి 15 కోట్ల రూపాయలు శ్రీవారికి రాసి ఇచ్చిన ఆస్తి, మీరు రాసుకున్న ఆస్తుల పేర్లు బయట పెట్టమని అడుగుతా ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో చెప్పిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పరకామణి దొంగకు సంబంధించి, పరకామణి దీనికి సంబంధించి ఒక పక్క ఎంక్వైరీ జరుగుతూ ఉంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు మాట్లాడాల్సిన మాటలు ఇవేనా? చెప్పు సమాధానం. ఏం చెప్పాలి నువ్వు? తక్కువ జరిగితే మేము ఎక్కువ ఇప్పించేసామంటే ఆ దొంగ వెనక, పరకామణి దొంగ వెనుక జగన్మోహన్ రెడ్డి ఉండాలా అనే అనుమానాలు స్పష్టంగా కూడా నిన్న ప్రెస్ మీట్ ద్వారా రుజువయ్యాయి. హిందూ దేవాలయాలతో ఎందుకు మీరు ఈ విధంగా ఆటలాడుకుంటూ ఉన్నారో అర్థం కాని పరిస్థితి. టీటీడీ చైర్మన్ పైన వ్యక్తిగత ఆరోపణలు చేయడం, ఇదన్నీ కూడా వరుస క్రమంలో చూస్తే 20 నెలలుగా జరిగిన టీటీడీ చైర్మన్ పైన వీడియోలు పెట్టడం కానీ, నిన్న టీటీడీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ దగ్గర కనపడట్లేదని వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టడం కానీ, అంటే ఏమనుకుంటా ఉన్నారు? తిరుపతిని, శ్రీవారి సన్నిధిని అలజడులు సృష్టించి ఇక్కడ యాత్రికులు రాకూడదనే దృక్పథంతో మీరు పనిచేసినట్టుంది. కానీ రాజకీయ లబ్ధి కోసం శ్రీవారిని ఈ విధంగా వాడుకోవడం తగదు అని ఈ సందర్భంగా కూడా తెలియజేయడమే కాకుండా, ఈరోజు ఎన్నో యుద్ధాలు చూసాం, ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి, బహిరంగంగా కనిపిస్తాయి. ఏ దేశం పైన ఏ దేశం బాంబులు వేశారు, ఏ దేశం పైన ఏ మిసైల్స్ ప్రయోగించినారో, ఎంత నష్టం జరిగిందని. కానీ యుద్ధ నష్టాన్ని కూడా అంచనా వేసేదానికి లెక్కలున్నాయి. కానీ వైసీపీ శ్రేణులు, జగన్మోహన్ రెడ్డి కానీ, వాళ్ళ యొక్క నాయకులు కానీ, వాళ్ళ యొక్క చైర్మన్గా వ్యవహరించిన వాళ్ళు కానీ, లేదా ఈరోజు హైకోర్టుకి వెళ్ళి ఈ రాష్ట్ర అభివృద్ధినే అడ్డుకోవాలని చూసే దీన్ని ఎవరు కూడా లెక్కించలేదు. యుద్ధానికైనా కూడా భయంకరమైన దీనికి ఈరోజు వైసీపీ శ్రేణులు, జగన్మోహన్ రెడ్డి కానీ, వాళ్ళ యొక్క పార్టీ నాయకులు కానీ ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసే దిశగా వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ యొక్క ఏవైతే మీ ఆలోచనలు ఉన్నాయో అవి ఫలించే రోజు రావని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రజలందరూ మా పక్షాన ఉన్నారు. ప్రజా రంజకమైన పరిపాలన ఈరోజు కొనసాగుతూ ఉంది. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కూడా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళడమే కాకుండా రాబోయే రోజుల్లో అన్ని వర్గాల ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి, నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ విధంగా ముందుకెళ్తున్న ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉంటారు. ఇంకొక పక్క ఎవరికి తెలియని విషయాలు ఇంకొక పక్క చూస్తే ఇంకా దారుణమైన, ఒక పక్క హిందువుల మనోభావాలు దెబ్బతీస్తారు, ఇంకొక పక్క రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటారు, ఇంకొక పక్క చూస్తే బీసీల పేరుతో, బీసీ నాయకుల పేరుతో కొత్త వారికి వెనుకొండి ఒప్పందించి ఆ విధంగా ప్రతిరోజు కూడా బీసీల తరపున ఒక నాయకుడు ఏదంటే అది మాట్లాడతాడు ఈ రాష్ట్రంలో. ఇంకొక నాయుడు ఎస్సీలకు ప్రాతినిధ్యం వహించే ఒక అతను, ఆయన ఇంకో పక్క ప్రెస్ మీట్లు పెట్టి ప్రతిరోజు కూడా ఈ ప్రభుత్వాన్ని విమర్శించే దీనికి దిగజారి రాజకీయాలు చేస్తూ ఉన్నారంటే, ఒక పక్కన హిందువుల మనోభావాలు, ఇంకొక పక్కన రాష్ట్రాన్ని అడ్డుకోవడం, ఇంకొక పక్క కులాలని విధ్వంసాన్ని రెచ్చగొట్టే విధంగా ఇండైరెక్ట్గా కొంతమంది వ్యక్తుల్ని ఈ రాష్ట్రంలో తిప్పుతూ ఆ అనవసరమైన వ్యాఖ్యలు ఏది తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉందో మేమే చేశామని ఇంకో బీసీ నాయకులు ప్రతిరోజు కూడా సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ పేరు ఉచ్చరించడానికి కూడా అర్హత లేని వ్యక్తులు. ఇంకొక వ్యక్తి ఎస్సీలకు సంబంధించి, అంటే ఎన్ని కోణాలు, 4 కోణాల్లో ఈ రాష్ట్ర అభివృద్ధిని, రాష్ట్రాన్ని ఏ విధంగా విచ్ఛిన్నం చేయాలనే శక్తులు ప్రయత్నిస్తూ ఉన్నాయో ప్రజలందరినీ కూడా ఈరోజు గమనిస్తూ ఉన్నామని చెప్తాను. ఎందుకంటే ఏది చేసినా ఈరోజు మీరందరూ చూస్తూ ఉన్నారు, కలెక్టర్లకు సంబంధించి కానీ, ఎస్పీలకు సంబంధించి కానీ, ప్రభుత్వ ముఖ్యమైన వ్యక్తులకు సంబంధించి ప్రతి 3 మాసాలకి 2 రోజుల చొప్పున విజయవాడలో సమావేశాలు నిర్వహిస్తాం. ఇప్పుడు కూడా కలెక్టర్ల సమావేశం జరుగుతుంది. పారదర్శకంగా జరిగిన 3 నెలల్లో ఏమేమి జరిగాయి, ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం,
ఇంకా ఏమేమి చేయాలి ప్రజలకు, అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఏ విధంగా ప్రజలకు జవాబుదారీగా ఉండాలో ప్రతి 3 మాసాలకు ఒకసారి కూడా పబ్లిక్గా మొత్తం మీడియా మూలకంగా కూడా అక్కడ చూస్తే ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు తెలియాలన్న దీంతో ఈరోజు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అన్నీ కూడా వివరంగా కూడా ముందుకెళ్తాను. ఈరోజు అనేక ప్రాజెక్టుల విషయంలో మీరు చూస్తే ఏదైతే గత ప్రభుత్వం హయాంలో నీటి ప్రాజెక్టులు అన్నీ కూడా ఏ విధంగా నిర్వీర్యం చేశారో మనం చూసాం. ఒక ఆయన నెల్లూరులో ఒక మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి, ఆయన మాట్లాడిన మాటలు, ఇంతవరకు 5 సంవత్సరాల పరిపాలన ఇస్తే పోలవరం కంప్లీట్ చేయలే, కనీసం ఒక్క నీటి ప్రాజెక్టు కంప్లీట్ చేయలే. సిగ్గు లేకుండా ప్రెస్ మీట్ ముందు పెట్టి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాటల్ని తీవ్రంగా ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని పదే పదే అబద్ధాలతో మోసాలతో మోసం చేయాలన్న మీ యొక్క కోరిక నెరవేరదు. ఒక్కసారి పొరపాటున మీకు అధికారం ఇస్తే మీరు ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను కూడా ఏ విధంగా నాశనం చేశారో ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి పగటి కళలు కంటున్న జగన్మోహన్ రెడ్డి కానీ, పగటి కళలు కంటున్న వైసీపీ శ్రేణులు కానీ మీ యొక్క కళలు ఫలించవని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, ప్రశాంతమైన టెంపుల్ సిటీస్ని ప్రశాంతంగా భక్తులు వచ్చిపోయే విధంగా కన్ఫ్యూజ్ క్రియేట్ చేసే విధంగా ప్రెస్ మీట్లు పెట్టి వల్లించద్దు. మీకు ఏదైనా సాక్ష్యాధారాలు ఉంటే డైరెక్ట్గా ఇవ్వండి, ఎంక్వైరీ చేస్తాం. మీరు మొత్తం దోచేసి మొత్తం ఖజానాను లూటీ చేసి ఇప్పుడున్న చైర్మన్ పైన ఏదంటే అది మాట్లాడడం, ఏదైతే ఫ్లెక్సీలు వేయించడం, ఇవన్నీ తగదు. జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఉంటే ప్రజా సంగ్రామంలో ఎన్నికలలో తలపడి విజయం సాధిస్తే ఎవరైనా హర్షిస్తారు. కానీ ఈ విధంగా మొత్తం లూటీలు చేసేసి వ్యవస్థను నాశనం చేసేసి తగుదనమ్మా అని ఈరోజు పదే పదే నీతి వాక్యాలు వల్లిస్తే ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.